హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసేసి ఆర్బీఐ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రీసెంట్గా ఆర్బీఐ తన యొక్క మానిటరీ పాలసీ రివ్యూ మీటింగ్ జరిగింది. ఇది ఈ సంవత్సరంలో జరిగినటువంటి చివరి మానిటరీ పాలసీ రివ్యూ మీటింగ్ అనమాట. సో మరి ఈ పర్టిక్యులర్ మీటింగ్లో ఆర్బీఐ తీసుకున్నటువంటి ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏంది అని మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ థీమ్స్ ఏంటి మనం చూసిన తర్వాత దెన్ సిలబస్ మ్యాపింగ్ అయిపోయిన తర్వాత మనం డీటెయిల్ అనాలిసిస్లోకి వెళ్దాం. ఓకే, సో ఈ టాపిక్ వచ్చేసి మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్. అండ్ ఇందులో మనం డిస్కస్ చేయబోయేది ఫస్ట్ కాంటెక్స్ట్, ఈ సందర్భం ఏంటి, ఎందుకు మనం ఈరోజు దీని గురించి మాట్లాడుకుంటున్నాం. అలానే ఆర్బీఐ మన ఇండియన్ జీడిపి గురించి నెక్స్ట్ 1 year పాటు మన జీడిపి ఎలా ఉండబోతుంది అండ్ ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉండబోతుంది. దాంతోపాటు ఆర్బీఐ ఇక్కడ ఇండియన్ ఎకానమీ గోల్డీ లాక్ జోన్లో ఉండబోతుంది అన్నారు. అసలు ఈ యొక్క గోల్డీ లాక్ జోన్ అంటే ఏంటి, ఓకే, మనకి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత అసలు ఈ మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి, ఇందులో ఎవరెవరు ఉంటారు, అండ్ ఆర్బీఐ ఏదన్నా తన మానిటరీ పాలసీలో కొన్ని స్టాండ్ తీసుకుంటుంది అనమాట. అకామిడేటివ్ స్టాండ్, న్యూట్రల్ స్టాండ్, అలానే మనకి టైట్ అంటే ఎకానమీని టైట్ చేయడం అనేది కాంట్రాక్షన్ స్టాండ్ తీసుకుంటుంది. అసలు స్టాండ్స్ ఏంటి అండ్ ఆర్బీఐ యూజ్ చేసేటటువంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఈ డీటెయిల్స్లోకి వెళ్దాం మనం. ఓకే, ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మీరు మ్యాప్ చేసుకోవచ్చు. మీరు వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే కనుక మీ సిలబస్లో ఇది ఎక్కడెక్కడ ఉంటుందో ఆ పేపర్స్తో మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకేనా, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్, ఆర్బీఐ తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎకానమీలో మనకు అర్థం కావాల్సింది. సో ఎకానమీలో మనం మెయిన్గా వేటికి డబ్బులు మనం స్పెండ్ చేస్తుంటాం, ఎకానమీలో మనకి మెయిన్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి ఎకానమీలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. మరి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ వీటి యొక్క ప్రైస్ ఏదైతే ఉందో వీటి ప్రైస్ అనేది పెరిగిందనుకోండి, ఈ ప్రైస్ రైజ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైస్ పెరిగితే ఇన్ఫ్లేషన్. అండ్ మరి ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, టూ మచ్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే అంటే మనం కొనాల్సినటువంటి వస్తువుల ధరలు పెరిగిపోయినాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటికల్లీ మన దగ్గర ఉన్నటువంటి రూపీ వాల్యూ పడిపోతుంది కదా. అంటే మన దగ్గర ఉన్న డబ్బులతో మనం తక్కువ వస్తువులు కొనుక్కోగలుగుతాం కదా. కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేది ఒక లిమిట్ దాటితే డేంజర్, అంటే ఎకానమీకి నెగిటివ్ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి కోసం అని చెప్పేసి, అంటే ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఆర్బీఐ చేసేటటువంటి ఎఫర్ట్, ఆర్బీఐలో ఉన్నటువంటి ఒక కమిటీ ఎఫర్ట్ ఉంటుంది ఈ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి. దాని పేరే మానిటరీ పాలసీ కమిటీ అనమాట. ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 members ఉంటారు అండ్ ఇది ఇయర్లీ 4 times మీట్ అవుతుంటారు వీళ్ళు. అండ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ అనేది ఎవరి డైరెక్షన్ ప్రకారం పనిచేస్తుంది, ఆర్బీఐ సెక్షన్స్ ప్రకారం పనిచేస్తుంది మానిటరీ పాలసీ కమిటీ. సో కాబట్టి ఆర్బీఐ అనేది మనకు ఒక స్టాచ్యూటరీ బాడీ కాబట్టి మనకి మానిటరీ పాలసీ కమిటీ కూడా ఏం బాడీ, మనకి స్టాచ్యూటరీ బాడీ అని చెప్పొచ్చు. మానిటరీ పాలసీ కమిటీ ఆల్సో స్టాచ్యూటరీ బాడీ. ఇది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద మానిటరీ పాలసీ కమిటీ. సో మానిటరీ పాలసీ కమిటీని ఇన్ఫ్లేషన్, ఈ ఎంపీసీ అనేది మానిటరీ పాలసీ కమిటీ అనేది ఇన్ఫ్లేషన్ని 4 ఓకే +or-2% రేంజ్లో ఉంచుతుంది. ఇన్ఫ్లేషన్ అంటే 2% to 6% ఈ రేంజ్లో ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు. ఏంటి పర్సంటేజ్ అంటే, ఒక వస్తువు అంతకుముందు 100 రూపీస్ ఉందనుకోండి, ఆ 100 రూపీస్ ఉన్న వస్తువు 102 నుంచి 106 రూపీస్ వరకు మధ్యలో ఎంత పెరిగినా కూడా ఏం కాదు. బట్ ఆ వస్తువు, ఆ గూడ్ అనేది 110, 115 అలా అయిందనుకోండి, అప్పుడు అది ఇన్ఫ్లేషన్లోకి వస్తుంది అనమాట. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. అలానే సో నేను మీకు బిగినింగ్లో గోల్డీ లాక్ జోన్ అని చెప్పాను కదా. గోల్డీ లాక్ జోన్ అంటే సింపుల్, ఎకానమీ యొక్క జీడిపి పెరుగుతూ, ఓకే, ఎకానమీ యొక్క జీడిపి అనేది పెరుగుతూ అండ్ ఇన్ఫ్లేషన్ అనేది లో అంటే చాలా తక్కువ ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, దీన్ని మనం గోల్డీ లాక్ జోన్ అంటారు అనమాట. ఇది ఐడియల్ జోన్. సో దీనివల్ల ఏమవుతుంది, పెరుగుతున్నటువంటి ఎకానమీ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో దానివల్ల పెరిగేటటువంటి శాలరీస్ వల్ల ఎక్కువ మంది ఎక్కువ గూడ్స్ని కొనుక్కోగలుగుతారు. దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. ఓకే, సో ఇది మానిటరీ పాలసీ కమిటీ చేసేటటువంటి విషయం. సో మన మానిటరీ పాలసీ కమిటీ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేటప్పుడు, ఓకే,
సో మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసేటటువంటి సందర్భంలో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేసే విషయంలో ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ 3 చేయొచ్చు. ఓకే, సో ఏంటంటే మనీ సప్లైని పెంచొచ్చు. ఓకే, అంటే మార్కెట్లోకి మనీ సప్లైని పెంచే అవకాశం ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే అకామిడేటివ్ స్టాండ్ అంటాం. ఓకే, అకామిడేటివ్ స్టాండ్. అదే ఏం చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గానే ఉంచవచ్చు. ఓకే, అంటే మనీ సప్లైని చేంజ్ చేయకపోవడం. మనీ సప్లై ఓకే, నో చేంజ్. దీన్ని మనం ఏమంటామంటే ఆర్బీఐ న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది అంటున్నాం. న్యూట్రల్ స్టాండ్ అంటే ఆర్బీఐ ఎప్పుడైనా ఫ్యూచర్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఈసారి మనీ సప్లై పెంచింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ న్యూట్రల్ స్టాండ్ ఉందంటే మీనింగ్ ఏంది అంటే నెక్స్ట్ అనేది పెంచవచ్చు లేదా పెంచకపోవచ్చు అని చెప్పేసి. అలా కాకుండా ఆర్బీఐ మనీ సప్లైని తగ్గించింది అనుకోండి. ఓకే, మనీ సప్లైని తగ్గిస్తే దీన్ని మనము ఈ యొక్క కాంట్రాక్షనరీ అని లేదా టైట్ మానిటరీ పాలసీ అని ఇలా మనం డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తుంటాం. సో ఇదంతా కూడా ఆర్బీఐ తన యొక్క మానిటరీ పాలసీ కమిటీ ద్వారా ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేస్తుంది, ఆ ప్రాసెస్లో మనీ సప్లైని ఎలా కంట్రోల్ చేస్తుంది అనే విషయం. ఓకే, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ అనేది దేని డిపెండ్ అయి ఉంటుంది, మనీ సప్లైని డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనీ సప్లై యొక్క పెరిగిందనుకోండి, ఇంక్రీజ్ అయిందనుకోండి, అంటే అప్పుడు ఏమవుతుంది, మనకి డబ్బుల అవైలబిలిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే మనీ అవైలబిలిటీ పెరుగుతుందో అప్పుడు మనం కొనేటటువంటి వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది కదా. మరి డిమాండ్కి తగ్గట్టు సప్లై లేదనుకోండి, సప్లై పెరిగి లేదనుకోండి, అప్పుడు ఏమయ్యే అవకాశం ఉంది, ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. దీన్నే మనం ఏమంటాం జనరల్గా ఇన్ఫ్లేషన్. సో మరి ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు దానికి రివర్స్ అంటే మనీ సప్లైని తగ్గిస్తారు. ఓకే, ఇది జనరల్గా ఆర్బీఐ చేసేటటువంటి విషయం. సో మరి ఇవన్నీ ఆర్బీఐ చేయాలంటే ఆర్బీఐ దగ్గర మెయిన్గా ఉన్నటువంటి ఒక వెపన్ ఏంటంటే రెపో రేట్. ఇప్పుడు ఆ రెపో రేట్ని ఆర్బీఐ తగ్గించిందనమాట. సో మరి రెపో రేట్ అంటే ఏంటి, రెపో రేట్ అంటే సింపుల్. సో రెపో రేట్ అనేది ఆర్బీఐకి బ్యాంకుకి మధ్యలో ఉండేటటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది మన కామన్ మ్యాన్కి డైరెక్ట్గా సంబంధించింది కాదు. ఓకే, సో హియర్ ట్రై టు అండర్స్టాండ్ ఆర్బీఐ. సో ఆర్బీఐ దాంతోపాటు బ్యాంక్. ఓకే, సో బ్యాంక్ వెళ్ళి ఆర్బీఐ దగ్గర నుంచి యొక్క మనీ బారో చేసుకోవాలనుకోవడానికి మనీ బారో చేసుకుందామని చెప్పేసి అనుకుందనుకోండి, అప్పుడు ఆర్బీఐ యొక్క బ్యాంకుకి డబ్బులు ఇచ్చేటప్పుడు యొక్క ఛార్జ్ చేసేటటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని మనం ఏమంటాం, రెపో రేట్ అంటాం. అంటే ఆర్బీఐ బ్యాంకుకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఆ డబ్బులపైన ఛార్జ్ చేసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని రెపో రేట్ అంటాం. అంటే సో ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి దీన్ని బట్టి ఇప్పుడు ఈ రెపో రేట్ తగ్గించారనుకోండి, ఈ రెపో రేట్ అనేది తగ్గిందనుకోండి, అంటే అప్పుడు బ్యాంక్స్కి లోన్ ఏమవుతుంది, బ్యాంక్స్ ఓకే లోన్ అనేవి ఓకే లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వస్తాయి. లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బ్యాంక్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువకే లోన్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల మనకి కూడా ఆ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అంటే లోన్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుద్ది. దీనివల్ల ఏమయ్యే అవకాశం ఉంది, దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. అండ్ పెట్టుబడులు పెరగడం వల్ల మనకి ఏమయ్యే అవకాశం ఉంది, గ్రోత్. ఓకే, సో గ్రోత్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా చైన్ ఆఫ్ యాక్షన్స్ అనమాట. ఇది రెపో రేట్ తగ్గించినప్పుడు. రివర్స్ ఏమవుతుంది, రెపో రేట్ పెంచినప్పుడు బ్యాంక్స్ వాళ్ళు తీసుకునేటటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సివ్ అవుతుంది అండ్ లోన్ మనకిచ్చేటటువంటి లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరుగుద్ది. తక్కువ మంది లోన్ తీసుకుంటారు, ఎక్కువ మంది సేవింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, అప్పుడు మార్కెట్లో మనీ సప్లై తగ్గిపోతుంది. సో ఇది యొక్క ఆర్బీఐ ద్వారా జరిగేటటువంటి ఒక టాపిక్ అనమాట, రెపో రేట్. ఇప్పుడు మీకు రెపో రేట్ అని అర్థమైంది కదా. సో రెపో రేట్ యొక్క ఇంట్రెస్ట్ తగ్గించడం వల్ల జరుగుతుంది. ఆర్బీఐ రెపో రేట్ ఒకటే కాదు, ఈవెన్ ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా కూడా యొక్క మనీ సప్లైని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మరి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి ఈ యొక్క గవర్నమెంట్. ఓకే, సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సెల్లింగ్ బాండ్స్ ఓకే త్రూ ఆర్బీఐ గవర్నమెంట్ ఆర్బీఐ ద్వారా బాండ్స్ని సెల్ చేస్తుంది. ఇలా సెల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆర్బీఐ దగ్గర నుంచి యొక్క కామన్ మ్యాన్
కామన్ మ్యాన్కి ఏమవుతుంది, ఈ యొక్క బాండ్ అనేది వెళ్తుంది, గవర్నమెంట్ యొక్క బాండ్. అండ్ ఇన్ రిటర్న్ మనం బాండ్స్ కొనుక్కుంటున్నాం కాబట్టి ఇన్ రిటర్న్ ఆర్బీఐ దగ్గరికి మనీ వస్తుంది. అంటే మన మార్కెట్ నుంచి మనీ వస్తుంది. అంటే మార్కెట్లో నుంచి మనీ విత్డ్రా చేయాలి అంటే ఆర్బీఐ ఏం చేస్తుంది, ఇక గవర్నమెంట్ తరపున బాండ్స్ని సెల్ చేస్తుంది. అదే ఇలా కాకుండా ఒకవేళ ఆర్బీఐ గవర్నమెంట్ తరపున ఆర్బీఐ యొక్క బాండ్స్ని బై చేస్తుంది అనుకోండి, ఎవరి దగ్గర నుంచి, పీపుల్ దగ్గర నుంచి బై చేస్తుంది. అంటే పీపుల్ దగ్గర నుంచి కొంటున్నప్పుడు ఏం జరుగుద్ది, ఏం జరుగుద్ది అంటే బాండ్ ఎవరికి వెళ్ళిపోతుంది, ఇక్కడ పీపుల్ దగ్గర నుంచి బాండ్ అనేది పీపుల్కి, ఓకే, బాండ్స్ కొంటుంది కాబట్టి ఈ యొక్క పీపుల్ దగ్గర నుంచి బాండ్ అనేది ఆర్బీఐకి వెళ్ళిపోతుంది, పీపుల్కి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. అంటే గవర్నమెంట్ తరపున ఆర్బీఐ ఈ యొక్క బాండ్స్ని కొన్నప్పుడు బాండ్స్ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి, దాని మీద ఉన్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కలిపి డబ్బులు పీపుల్కి వెళ్ళిపోతున్నాయి. అంటే సింపుల్గా మీకు అర్థం కావాలంటే సో ఆర్బీఐ బాండ్స్ సెల్ చేసినప్పుడు మనకి మనీ సప్లై తగ్గుద్ది, మనీ సప్లై అనేది ఎకానమీలో తగ్గుతుంది. అదే ఆర్బీఐ మనకి బాండ్స్ని బై చేసినప్పుడు మనీ సప్లై అనేది పెరుగుద్ది. ఓకే, మనీ సప్లై ఈజ్ ఇంక్రీజ్డ్. సో దిస్ ఈజ్ వన్ మోర్ అండర్స్టాండింగ్ యూ షుడ్ హ్యావ్. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ బై ద ఆర్బీఐ. సో ఓవరాల్గా ఆర్బీఐ మనకి మనీ సప్లైని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఒకటి రెపో రేట్, ఇంకోటి వచ్చేసి మనకి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఇవి కాకుండా ఇంకా మీకు కొన్ని టర్మ్స్ తెలియాలి. ఆ టర్మ్స్ ఏంటంటే ఓకే, సో వీటిని మనం మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. ఓకే, సో మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్, సో ఇంపార్టెంట్ టర్మినాలజీ. ఓకే, ఏంటి మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్, మనకు ఐడియా ఉండాల్సింది మీకు ఆల్రెడీ తెలుసు. నెంబర్ 1 రెపో రేట్. సో రెపో రేట్ అంటే ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్స్, రెపో రేట్. ఒకవేళ బ్యాంక్స్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆర్బీఐ దగ్గర బ్యాంక్స్ ఏం చేస్తాయి, వాళ్ళ డబ్బుల్ని డిపాజిట్ చేసుకుంటాయి. అప్పుడు దానిపైన ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది కదా, దాన్ని మనం రివర్స్ రెపో రేట్ అంటాం. వాట్ వీ కాల్ రివర్స్ రెపో రేట్. ఓకే, సో రెపో రేట్ ద్వారా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్స్, ఓకే, బ్యాంక్స్ డబ్బులు కట్టాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్బీఐకి ఉంటుంది. రివర్స్ రెపో రేట్లో ఆర్బీఐ బ్యాంక్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుందన్నమాట. ఇలా కాకుండా ఏదైనా ఒక బ్యాంక్ పెట్టిన తర్వాత వాళ్ళు సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ ద మనీని ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, దీన్ని మనం క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం, సిఆర్ఆర్. అలా కాకుండా బ్యాంక్ తన దగ్గరే ఓకే కొంత పర్సెంటేజ్ ఆఫ్ క్యాష్, కొంత పర్సెంటేజ్ ఆఫ్ గోల్డ్, కొంత పర్సెంటేజ్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్ని తన దగ్గర మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మనం స్టాచ్యూటరీ లిక్విడిటీ రేషియో అంటాం, ఎస్ఎల్ఆర్ అంటాం. ఓకే, సో ఇవి కాకుండా బ్యాంక్ ఫోర్ట్ నైట్, ఓకే, బ్యాంక్ షార్ట్ టర్మ్ ఏదైనా డబ్బులు అవసరం వచ్చినప్పుడు బ్యాంక్స్ వేరే బ్యాంక్ దగ్గర కానీ, ఓకే, సో బ్యాంకింగ్ మార్కెట్లో వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి డబ్బులు తీసుకుంటే దీన్ని మనం మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటాం, ఎంఎస్ఎఫ్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. దాంతోపాటు బ్యాంక్స్ ఎప్పుడైనా సరే వాళ్ళ ఎస్ఎల్ఆర్ ఇది తక్కువైందనుకోండి, ఎస్ఎల్ఆర్ వాళ్ళు మెయింటైన్ చేయట్లేదు అనుకోండి, వాళ్ళు మెయింటైన్ చేయాల్సినంత లేకపోతే అప్పుడు వాళ్ళు బయట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వేరే బ్యాంక్స్ దగ్గర నుంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొని మెయింటైన్ చేస్తుంటారు. దీన్ని మనం బ్యాంక్ రేట్ అంటాం. సో ఇలా మనకి రెపో రేట్, రివర్స్ రెపో రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అండ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేట్. సో ఇవి మీకు ఇంపార్టెంట్ వర్డ్స్ ఐడియా ఉండాలి. అండ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, నౌ లెట్స్ సీ ద కాంటెక్స్ట్. సో ఆర్బీఐ ఇప్పుడు రెపో రేట్ని రెడ్యూస్ చేసింది. ఎంత రెడ్యూస్ చేసింది? 25 బేస్ పాయింట్స్ రెడ్యూస్ చేసింది. సో ఇప్పుడు రెపో రేట్ ఎంత ఉందని చెప్పొచ్చు మీరు? 5.25. సో ఇదివరకు 5.50. సో యాక్చువల్లీ లాస్ట్ అంటే ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ మనకి ఎవ్రీ 3 months కోసం జరుగుద్ది, ఇయర్లీ 4 times అని చెప్పాను కదా. సో ఇది మనకి లాస్ట్ అంటే ఇయర్ మొత్తం మీద ఈ 4 times కూడా ఆర్బీఐ తన రెపో రేట్ తగ్గిస్తూ వచ్చింది. ఇది ఆర్బీఐ ఎన్నో మీటింగ్? 58 మీటింగ్. అండ్ ఈ మానిటరీ పాలసీ కమిటీలో 6 members ఉంటారన్నారు కదా. 6 membersలో ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఉన్నారో తనకి వీటో పవర్స్ ఉంటాయన్నమాట. అంటే సో ఒక 3 members ఓకే అని చెప్పేసి 3 members నాట్ ఓకే అని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పినప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఏది చెప్తే అటువైపే ఫైనల్ డిసిషన్స్ అనేవి ఉంటుంది. అండ్ రెపో రేట్ తగ్గించడం వల్ల ఉండే బెనిఫిట్స్, రెపో రేట్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఉండే బెనిఫిట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం.
దాని తర్వాత ఆర్బీఐ ఇండియన్ ఎకానమీ గోల్డ్ లాక్ జోన్లో ఉందన్నారు. గోల్డ్ లాక్ జోన్ అంటే ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. హై గ్రోత్ అండ్ లో ఇన్ఫ్లేషన్, దీన్ని మనం గోల్డ్ లాక్ జోన్ అంటుంటాం అనమాట. ఓకే, ఆర్బీఐ అక్టోబర్ 2025లో మనకి రికార్డ్ అయిన ఇన్ఫ్లేషన్ ఎంత ఉందంటున్నారు 0.25%. ఇట్ ఇస్ వెరీ లో. ఓకే, సో ఇట్స్ అ గుడ్ సైన్ అని చెప్పేసి ఆర్బీఐ అంటున్నారు. అండ్ ఆర్బీఐ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంటుందని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇదివరకు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొజెక్షన్ 6.8, ఇప్పుడు 7.3 అంటున్నారు. అంటే ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. ఎందుకు జీడిపి గ్రోత్ పెరుగుద్ది అనుకుంటున్నారు? ఎందుకంటే ఈసారి మనకి మాన్సూన్స్ అనేవి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ద మాన్సూన్స్ మనకు వచ్చాయి మనకి. సో మాన్సూన్స్ బాగున్నాయి అనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది అంటే అగ్రికల్చర్ యాక్టివిటీ బాగుంటుంది కాబట్టి, అంటే ప్రైమరీ సెక్టార్ రూరల్ ఎకానమీ బాగుంటుంది కాబట్టి, ఎప్పుడైతే రూరల్ ఎకానమీ బాగుంటుందో అక్కడ డిమాండ్ బాగుంటుంది కాబట్టి, సో డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బాగుంటుంది కాబట్టి ఓవరాల్గా ఎకానమీ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సో అదే వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్. దాంతోపాటు ఇండియన్ కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళకి బ్యాలెన్స్ షీట్స్ కూడా హెల్దీగానే ఉన్నాయి. అంటే కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ హెల్దీగా ఉన్నాయంటే మీనింగ్ ఏంది, బ్యాంక్స్ యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఈ ప్రొజెక్షన్స్ ఇస్తున్నారు. ఇవి రెగ్యులర్గా మారుతూ ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కోర్ ఇన్ఫ్లేషన్ అంటే మనకి రెగ్యులర్గా చేంజ్ అయ్యే ధరలు ఉంటాయి కదా, వెజిటబుల్స్, ఎఫ్ఎంసీజీ, అలానే ఫ్యూయల్, అవి కాకుండా మిగతా ఇన్ఫ్లేషన్ని మనము కోర్ ఇన్ఫ్లేషన్ అని మనం మెజర్ చేయొచ్చు. ఆల్రెడీ చెప్పాను ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని చెప్పేసి, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా సుమారు ఆర్బీఐ 1 lakh crores, సో 1 lakh crores మనీని ఆర్బీఐ మార్కెట్లోకి తీసుకురాబోతుంది. ఎందుకంటే ఆర్బీఐ ఇక్కడ ఏం చేస్తుంది, బాండ్స్ని బై చేస్తుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఆర్బీఐ బాండ్స్ని బై చేస్తుందంటే మనీ సప్లై అనేది పెరుగుద్ది. దట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. అండ్ ఆర్బీఐ ఆల్మోస్ట్ $5 billion వర్త్ ఉన్నటువంటి డాలర్స్ని కొంటుంది ఫ్యూచర్లో మళ్ళీ అమ్మేసేటటువంటి అగ్రిమెంట్ పైన. దీనివల్ల ఏమవుతుంది, మన దగ్గర డాలర్స్ ఉన్నాయి కాబట్టి మన రూపీ కొద్దిగా కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మన రూపీ అనేది డిప్రిషియేషన్ అవుతూ వస్తుంది కదా, ఈవెన్ 90 మార్క్ని బ్రీచ్ అయింది కదా, $1 ఈక్వల్ 90 రూపీస్ బ్రీచ్ అయింది కదా. సో దాన్ని స్ట్రెంథన్ చేయడం కోసం అని చెప్పేసి డాలర్ బై స్వాప్ అనేది ఆర్బీఐ వెళ్తున్నట్టుగా ప్రకటించారు, బై సెల్ స్వాప్. సో మరి మానిటరీ పాలసీ రివ్యూ మనం ఆల్రెడీ కవర్ చేసాం. అండ్ ఎక్స్పాన్షనిస్ట్ అంటే ఏంటి, కాంట్రాక్షన్ అంటే ఏంటి, న్యూట్రల్ స్టాండ్ అంటే ఏంటి, ఇవి డిస్కస్డ్. అండ్ ఆర్బీఐ యాక్ట్ ప్రకారం మనకి మానిటరీ పాలసీ కమిటీలో 6 members ఉంటారని చెప్పాను. చైర్మన్, గవర్నర్, డిప్యూటీ గవర్నర్ అండ్ ఆర్బీఐ ఒక మెంబర్ని నామినేట్ చేస్తుంది. మిగతా 3 members గవర్నమెంట్ నామినేట్ చేసేటటువంటి ఎక్స్పర్ట్స్ అనమాట. అండ్ ఈ కీ టర్మ్స్ అన్నీ కూడా మనం కవర్ చేసాం ఆల్రెడీ, ఎస్ఎల్ఆర్ అండ్ బ్యాంక్ రేట్స్ అండ్ క్యాష్ రిజర్వ్ రేషియో, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. సో ఇది టాపిక్ వచ్చేసి. అండ్ ఇప్పటివరకు మనం నేర్చుకున్న టాపిక్ పైన ఒక ఎంసీక్యూ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి, విత్ రిఫరెన్స్ టు మానిటరీ పాలసీ కమిటీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో మానిటరీ పాలసీ కమిటీస్ రిలేటెడ్గా ఈ 3 స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేసి ఏది కరెక్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో మానిటరీ పాలసీ కమిటీ అనేది ఒక స్టాచ్యూటరీ బాడీ అంటున్నారు. ఇట్ వాస్ ఫార్మ్డ్ అకార్డింగ్ టు ఆర్బీఐ యాక్ట్ 1934 అని చెప్పేసి ఇస్తున్నారు స్టేట్మెంట్. సెకండ్, ఆర్బీఐ గవర్నర్కి వీటో పవర్ ఉంటుంది అంటున్నారు మానిటరీ పాలసీ కమిటీ డిసిషన్స్లో. అలానే మానిటరీ పాలసీ కమిటీ అనేది ఇయర్లీ అట్లీస్ట్ 6 times వీళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తారంటున్నారు. సో ఈ 3 స్టేట్మెంట్స్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ చేయండి. అండ్ మెయిన్స్ క్వశ్చన్, మానిటరీ పాలసీ కమిటీ అనేది ఒక ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని ఎన్ష్యూర్ చేయడంలో ఒక మంచి కీ రోల్ ప్లే చేస్తుంది అంటున్నారు. మరి ఈ కాంటెక్స్లో మానిటరీ పాలసీ కమిటీ అనేది ఇండియన్ ఎకానమీ యొక్క గ్రోత్ని, ఇన్ఫ్లేషన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ వీళ్ళ యొక్క డిసిషన్స్ ఉంటున్నాయని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి ఇది మెయిన్స్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఆర్బీఐ మానిటరీ పాలసీ తీసుకున్నటువంటి రేట్ కట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. ఈ కాంటెక్స్ట్లో అసలు ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఎలా ఇన్స్ట్రుమెంట్స్ ఎలా యూజ్ చేస్తుంటారు, ఇందులో రెపో రేట్స్ ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంటుంది, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఎఫెక్టివ్నెస్ ఎలా ఉంటుంది, అండ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయిపోతే రూపీ వాల్యూ తగ్గిపోతుందని మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్లో బాండ్స్ బై చేసినప్పుడు ఏమవుతుంది, బాండ్స్ సెల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి వాల్యూ ఎడిషన్గా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. సో దట్ మీరు లైక్ చేసినట్టయితే మన కంటెంట్ రీచ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ రేపటి వీడియోలో మీరు ఏదైనా టాపిక్ సజెస్ట్ చేయాలన్నా కూడా ఫీల్ ఫ్రీ టు సజెస్ట్ ద టాపిక్. నేను ఆ టాపిక్ని పిక్ చేయడానికి ట్రై చేస్తాను. ఎనీ హ్యావ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్. జై హింద్.